హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ప్రతిరోజు వీడియోలాగానేనండి. బట్ ఈరోజైతే దీపం పెట్టేశాను. వీడియో తీయలేదు. ఈరోజు నిజంగా చాలా టైర్డ్‌గా ఉంది. నిన్న బర్త్‌డే అయింది కదా! సో, గొంతు కూడా పట్టేసింది. నేను అసలు కేక్ కూడా తినలేదండి బాబు. కానీ గొంతయితే బాగా పట్టేసింది. గొంతు నొప్పొస్తుందనమాట. మార్నింగ్ లేచి మళ్ళీ ఎల్లుండి పూజ ఉంది కదా! సో, దానికోసమైతే నేను పువ్వులన్నీ తెచ్చుకున్నాను. మాల కుట్టడం కోసం ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. తర్వాత దీపం పెట్టేసిన తర్వాత చాలా ఎక్కువ బట్టలున్నాయి. నిన్న పిల్లలైతే కొత్త డ్రెస్సులు అన్నీ వేసి తీసేశారు. సో, అవన్నీ ఉతికేసి అయితే మేడ పైన వేసేసాను. అంటే మళ్ళీ అలా పెట్టేసామనుకోండి స్మెల్ వచ్చేస్తది. మళ్ళీ వర్షం పడినా మళ్ళీ ఇబ్బంది. ఈరోజైతే ఎండైతే బాగా ఎక్కింది. అందుకే అవన్నీ ఉతికేసి అయితే మేడ పైన అయితే వేసేసాను. తర్వాత వంట అయితే చేశాను. వంట అయితే ఏమి వండలేదండి. మా బావ అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్ళనన్నారు. ఈవెంట్ ఏదో అవుతుందంట. సో, పార్టీ ఉంటుందని చెప్పారు. సో, మోక్షకి ఒక్కదానికే వంట అనమాట. మోక్షకి అయితే అన్నం వండాను. అన్నం వండేసి పులిహోర చేశాను. అదే మోక్షకి టిఫిన్ తిన్నది కొంచెము బాక్స్ పెట్టేశాను. అలాగే చిన్ను కూడా టిఫిన్కి అదే తిన్నది కొంచెం మధ్యాహ్నానికి అయితే ఉంది. ఇప్పుడైతే చికెన్ తెచ్చారనమాట. సో, ఆ చికెన్ అయితే వండాలి ఇప్పుడు. ఆ చికెన్ అయితే ఇప్పుడు వండాలి. అవి ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా కలిపేసి పెట్టేశాను. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. 1 అవర్‌కి ఎక్కువ అయిపోయింది. 9:30కి అట్లా కలిపేసి పెట్టేశాననమాట. అవైతే మా బావ ఫ్రై చేయమన్నారు. సో, అవైతే ఫ్రై చేయాలి చికెను. కొంచెం క్యాప్సికమ్ వేసి అయితే చేస్తాననమాట. ఇప్పుడైతే చేస్తాను. ఎప్పటిలాగే చేస్తానండి. బట్ అప్పుడైతే మామూలు చికెను ముక్కలనమాట. ఇవేంటంటే విన్స్ అంటారు కదా! అదే లెగ్ పీస్ ఇలాగా ఉంటాయి. సో, అవైతే తెచ్చారనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, అవైతే ఇప్పుడు క్యాప్సికమ్ వేసి అయితే ఫ్రై చేస్తాను. ఏమో చిన్ను తింటదేమో. నెక్స్ట్ ఇప్పుడు వండేసామనుకో ఈవినింగ్ అయితే షాపింగ్ ఉన్నది చిన్నది. అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! శారీ కొనడానికి కోసం వెళ్ళాలి. సో, అందుకే ఇప్పుడు వండేస్తాను. ఇప్పుడు వండేసామనుకో ఇప్పుడు కూర నాకు కొంచెం అయిపోద్ది. నైట్‌కి కూడా సరిపోద్ది. నైట్‌కి ఇంకేం వండవసరం లేదు. అందుకే ఇప్పుడు వండేస్తాను. అసలు బాడీ అయితే ఏం సపోర్ట్ చేయట్లేదండి. చాలా టైర్డ్ అంటే టైర్డ్‌గా ఉంది. అసలు జడ కూడా వేసుకోలేదు. ఫుల్‌గా ఆయిల్ పెట్టేద్దాము తలకి అనిపిస్తుంది. బట్ ఈవినింగ్ బయటకు వెళ్ళాలి కదా! మళ్ళీ జిడ్డు మొహంతో ఏం వెళ్తాననేసి ఆయిల్ అయితే పెట్టట్లేదు తలకి. సో, తలనొప్పి వస్తుంది. అలాగే గొంతు పట్టేసింది. టైర్డ్‌గా ఉంది. అసలు ఏం పని చేయాలనిపించట్లేదు. రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. బట్ మళ్ళీ మధ్యాహ్నము చిన్ను పులిహోర తను కూర అడిగిందంటే ఏం వండలేదు కదా! అందుకే చికెన్ అయితే వండేద్దామని చికెన్ అయితే కలిపేసి పెట్టేశాను. అవైతే ఇప్పుడు వండాలి. ఎలా చేసుకుందామని చూసేద్దామా మరి. సామాన్లు అయితే తోమేశాను. తర్వాత ఇగోండి చికెన్కి అయితే పోపు పెట్టేశాను. 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు జీలకర్ర వేసి పోపు పెట్టేశాను. చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ చేసేసాను. ఇందులోనైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలిపేసి 1 అవర్ ఉంచేసాను. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లా వేగిన తర్వాత చికెన్ వేసేయడం అంతే ప్రాసెస్ అనమాట. తర్వాత క్యాప్సికమ్లు అయితే 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి చికెన్ బాగా ఫ్రై అయిపోతే ఇంకా ఆ క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసేయడం మొన్నట్లాగే యాజ్ తీజు. బట్ అప్పుడు మామూలు చిన్న పీసులు, ఇప్పుడైతే ఇంకొంచెం పెద్ద పీసులు అంతే తేడా. బ్రౌన్ కలర్గా అయిపోయి చికెన్ అయితే వేసాను. ఇప్పుడైతే మూత పెట్టేసి సిమ్లో వేగించుకోవడమే. వేసిన తర్వాత బాగా కలిపేసాను. బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను. అలాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి అట్లా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతుంది. వాటర్ అయితే ఇంకా అవసరం లేదు. ఆ వాటర్తోనే ఫ్రై అయిపోతుంది. అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసి ఒక గిన్నెలో వేసాను. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ వేసేసి ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో, చికెన్ అయితే అక్కడ అవుతుందండి. ఇంకా ఇక్కడ మా చిన్ను ఆడుతుంది అనమాట. ఈరోజు నిజంగా ఏం పని చేయాలనిపించట్లేదు. చాలా ఎంత హెడేక్ ఉందంటే అంత హెడేక్ ఉంది. తల పగిలిపోతుంది అసలు. బాగా ఫోన్ చేశాను షాపింగ్కి ఇప్పుడు వెళ్ళి వచ్చేద్దాం చీర కొనుక్కొని అంటే లేదు ఈవినింగ్ వెళ్దాము నాకు మీటింగ్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు మా బావకి అవ్వదంట. సో, ఈవినింగ్ వరకు నేను ఆయిల్ రాయకుండా ఉండలేను. అడుగుతాను తలకు ఆయిల్ పెట్టేస్తాను. మా బావకి చీర తెచ్చిమంటే ఏమంటారో. ఇన్కేస్ తాను అంటే ఇంక తప్పదు. ఈరోజైతే చాలా టైర్డ్గా ఉంది. అసలు వీడియో కూడా తీయను అనుకున్నాను. బట్ మళ్ళీ రేపు వీడియో అప్లోడ్ చేయడానికి ఉండదు. రోజు 11 గంటలకి వీడియో పెడుతున్నానండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. అసలు చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. తినేసి పడుకుందామన్నా సరే మా చిన్ను అయితే పడుకోదండి. బాబు ఇంట్లో ఉంటుంది కానీ అసలు పడుకోదు.
మరి తను పడుకోకపోతే నేను ఇంక పడుకోవడానికి అవ్వదనమాట. ఇంకా ఎప్పుడు అవుతుంది, ఇంక అవ్వదు కదా. నిన్న అట్లనండి బాబు బర్త్డే రోజు నేను అంత ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా. అన్ని వీడియోస్ షూట్ చేద్దాము, అన్నీ షేర్ చేసుకుందాము అని అనుకున్నాను అనమాట. బట్ కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను. మా బావ అయితే వెళ్ళిపోయారు నేను భోజనం చేసినప్పుడైతే. తర్వాత లంచ్కి వచ్చారు, అప్పుడైతే నేను వంకాయ ములంకాయ కూర వండాను, తినేసారు, మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత కేక్ పట్టుకుని వచ్చారు, అప్పుడు తర్వాత వేద్దాము మా బావ వచ్చారు కదా అని అనుకున్నాను. మా బావ అయితే డెకరేషన్ బిజీలో ఉన్నారు. నేను వంట చేశాను, కొంతమందికి భోజనాలు చెప్పామన్నమాట మా ఫ్రెండ్స్కి. సో వాళ్ళందరికీ బిర్యానీ అన్నీ వండానమాట. అప్పుడు ఇంకా మైండ్ అంతా వంటలు మంచిగా వస్తాయా రావా అనేసి మైండ్ పెట్టేసి అయితే వండాను. సో దానివల్ల నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. లాస్ట్లో బర్త్డే కేక్ కట్ చేస్తామనగా అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడైతే ఒక అబ్బాయికి ఇచ్చేసి అయితే వీడియో తీయించాను. అంతవరకు నాకు వీడియో మీదే గుర్తులేదు అసలు. సో నిన్న అట్లా అయిపోయింది. అందుకే ఈరోజైనా రోజు వ్లాగ్ పెడుతున్నాను కదా ఎలా అనేసి ఈరోజు ఓపిక లేకపోయినా సరే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ కూడా వేసేసాను. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికితే సరే అయిపోతుంది చికెన్ ఫ్రై అయితే. సో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్పైసీగా. అలాగే క్యాప్సికమ్ కూడా మనము ఆరోగ్యంగా చాలా మంచిది కదా, తినవచ్చు. సో నేనైతే చికెన్ ఫ్రై చేయాలంటే ఎప్పుడు ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. అసలు తగలేదండి, హెడేక్తో పాటు జ్వరం కూడా వచ్చేసింది. సో అలా పడుకుడిపోయాను. మా బావకి అయితే 3:30 అప్పుడు ఫోన్ చేశాను, మోక్షం తెచ్చి అంటే మోక్షం అయితే తెచ్చేశారు. ఇంట్లో మోక్షం వచ్చిన తర్వాత మోక్షనే స్నానం చేసుకున్నది. తర్వాత చికెన్ ఫ్రై చేశాను కదా, అదే స్నాక్స్గా తినేసారనమాట. ఇప్పుడైతే నైట్ అయితే మా బావ అయితే వచ్చాము షాపింగ్కి వెళ్దాం పదా అంటే నాకు అసలు ఓపిక లేదు బావ, ఇలా ఉంది ఒంట్లోనంటే ఓకేలే ట్యాబ్లెట్స్ తెస్తాను వేసుకో అని చెప్పేసి మా బావ వెళ్ళి ఇదిగోండి ఈ చీర అయితే తెచ్చేసారనమాట. సో స్మూత్గా ఉన్న క్లాత్తో ఏదో ఒక చీర తెచ్చి పూజ మరి చేయాలి కదా అని అంటే తెచ్చేసారనమాట. నేనైతే షాపింగ్ కూడా మరి వెళ్ళలేదు. మా బావ వచ్చిన తర్వాత అన్నం తినేసాము. ఉదయం అసలు మధ్యాహ్నం మేము అన్నం కూడా తినలేదు, నేను చిన్ను. సో అన్నం కూడా ఉంటే ఆ అన్నమే తినేసామన్నమాట. ఇప్పుడైతే గిన్నెలు కూడా తోమేస్తాను, ఇంకా పడుకోవడమే. ఈరోజు ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే గాయస్, బాయ్, సీ యూ టుమారో.